తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిని రద్దు చేసిన రేవంత్ సర్కార్ దాని స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఆర్ఓఆర్ 2024 చట్టం అంటున్నారు. జనవరి 1 నుండి ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ పనిచేయనుంది. ఈ నేపథ్యంలో జరిగే మార్పులేంటో ఒకసారి చూద్దాం. సాదా బైనామాల కింద ఉన్న భూములను క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వనున్నారు. ధరణి వెబ్సైట్లో వివాదం ఉన్న 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో పెట్టారు. వీటికి ఇప్పుడు పరిష్కారం చూపించి పట్టాలు ఇవ్వనున్నారు. భూ రికార్డు విషయంలో సమస్యలు ఏర్పడినప్పుడు ఉచిత న్యాయ సహాయం ఇవ్వనున్నారు. అలాగే ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇకపై ప్రతి భూ కమాతానికి ఒక భూదార్ నంబర్ ఇవ్వడంతో పాటు భూదార్ కార్డు కూడా ఇవ్వనున్నారు. ధరణి వెబ్సైట్లో మొత్తం 32 మాడ్యూల్స్తో కొంత కష్టంగా ఉండేది. అయితే భూభారత్లో ఈ మాడ్యూల్స్ని 6కు తగ్గించి ఈజీ చేసే ప్రయత్నం చేశారు. ఇకపై గ్రామకంఠ భూములకు కూడా యాజమాన్య హక్కులు కల్పించి పట్టాలు ఇవ్వనున్నారు. రైతు పహానిలో అనుభవదారు కాలాన్ని చేర్చారు. అలాగే ఎస్ఐన్ భూములకు విచారణ జరిపి పట్టాలు ఇవ్వనున్నారు. ధరణి పోర్టల్ని ఒక ప్రైవేట్ కంపెనీ నిర్వహించేది. కానీ ప్రస్తుతం భూభారతి పోర్టల్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎస్సి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్కి అప్పగించారు. ఇకపై మ్యూటేషన్ చేసుకోవాలంటే విచారణ జరిపి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.